ఏం ఆలోచిస్తున్నారు మీరు? లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. పదండి, నేను వస్తాను మీకు తోడుగా. ఇన్స్పెక్టర్ గారు, తలుపు తెరవండి. రండి. లేదు, నేను ఎక్కడికి రాను. అరే రండి, లేవండి గంగా. అరే పదండి, ఏమైంది? లేవమంటున్నానుగా. అరే చెప్తున్నాను కదా, ప్రతి విషయంలో మొండితనం పనికిరాదు. ఇన్స్పెక్టర్ గారు, తలుపు తెరవండి, మేము బయటకు వెళ్తాం. మీరు కాబట్టి నేను ఇంత రాత్రిపూట బయటికి రావడానికి ఒప్పుకున్నాను, లేకపోతే కుదరదని చెప్పేవాణ్ణి. ఓసారి ఒక దొంగ విధవ పొదల వెనక నుండి దొరకకుండా పారిపోయాడు. కానీ మీరు ఎక్కడికి పారిపోరులేండి, అది నాకు తెలుసు. అటు వెళ్ళండి. వెళ్ళండి, భయపడాల్సిన విషయం ఏమి లేదు. నేను ఇక్కడే ఉన్నాను, మీకోసం ఇక్కడే ఎదురు చూస్తుంటాను. వెళ్ళండి. అదేంటంటే వర్షాకాలంలో ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది. ఎత్తుపల్లాల రోడ్లు. అరే గంగా, మీరు బాగానే ఉన్నారు కదా? చూడండి, ముందుకెళ్ళి అటువైపు వెళ్ళండి. నేను ఇక్కడే నిలబడి ఉంటాను. కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే చీకటిగా ఉంది. వెళ్ళండి. కూర్చో బాబు, ప్రశాంతంగా కూర్చో. కూర్చో. తలుపు మూసేయి. భోజనం తీసుకురా. తీసుకండి అత్తయ్య. ఈరోజు నా కొడుక్కి నా చేతులతో భోజనం తినిపిస్తాను. తిను. మన ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంది, కానీ బయట అనుక్షణం భయపడుతూ దొంగలాగా తిరగాల్సి వస్తుంది. అదే కదా, అక్కడ ఇక్కడ తిరిగి మొహం చూడండి ఎలా వాడిపోయిందో. నాకు అసలు ఇదేం బాగాలేదు. ఇక చాలా ఆపమ్మా. వెంటనే నువ్వు నన్ను ఇంటికి పిలిపించు. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను ప్రతాప్. ఏది ఏమైనా రేపటికల్లా నేను నిన్ను ఈ ఇంట్లోకి తప్పకుండా తీసుకొచ్చి తీరుతాను. నాకు మీ బాధ అర్థం కాదని మీరు అనుకుంటున్నారా? నేను కావాలని మిమ్మల్ని బాధ పెడుతున్నానని అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు గంగా. నేను కోరుకోవడం లేదు. సాగర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మీ జీవితం ఆగిపోకూడదు, ప్రాణాల మీద ఆశ వదులుకోకూడదు. సాగర్ గారు కూడా ఇదే కోరుకున్నారు. నేను సాగర్ గారికి మాటిచ్చాను కదా, ఆ ప్రమాణాన్ని నేను ఆఖరి శ్వాస వరకు నిలబెట్టుకుంటాను. ఇప్పుడు మీ బాధ్యత నాది. అదిగో అలా ఒకసారి చూడు. మఠాధ్యక్షుల వారికి ఎలాంటి గతి పట్టిందో. ఎంతో గౌరవంగా బతికారు, కానీ ఈరోజు స్టేషన్ నుండి బయటకు వస్తున్నారు. చేసిన దానికి అనుభవించాల్సిందే. మరి చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి వాళ్ళే తప్పు చేస్తే ఇక మనలాంటి గ్రామస్తుల పరిస్థితి ఏమవుతుంది? నిజమే, న్యాయం చేయాల్సిన మనిషి తప్పుడు పనులు చేస్తున్నాడు. నేను కోరుకుంటుంది ఈరోజు జరిగి తీరుతుంది. శివకి ఇంత అవమానం, ఇన్సల్ట్ జరిగాక నేను తనతో ఉండాలని శివ కోరుకోడు, వదిలేస్తాడు. శివకు కూడా ఇదే మంచిదవుతుంది.
నిన్న సన్మాన సభలో మీ భార్య గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడారు కదా. నా భార్య చాలా దయగలమ్మాయి, అందరి గురించి ఆలోచిస్తుందని. కానీ నేను ఈరోజు విన్నాను, ఆవిడ కారణంగానే మీరు రాత్రంతా జైల్లో ఉండాల్సి వచ్చిందంట కదా. ఈవిడ ఎలాంటి భార్య అసలు? ఈవిడికి తన భర్త గురించి కొంచెం కూడా ఆలోచన లేదు అసలు. సారీ శివ, నాకు తెలుసు నీ పట్ల ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది. నిన్ను అవమానించాలని అనుకోవడం లేదు, కానీ ఏం చేయను. నేను ప్రమాణం చేసుకున్నాను, నేను సాగర్ భార్య వితంతుగా బతకాలనుకుంటున్నాను. ఇక దానికోసం నేనేం చేయాల్సి వచ్చినా నేను చేస్తాను. ఎంతో గౌరవంగా బతికారు, కానీ ఈరోజు స్టేషన్ నుండి బయటకు వస్తున్నారు. ఈవిడ ఎలాంటి భార్య అసలు? ఈవిడికి తన భర్త గురించి కొంచెం కూడా ఆలోచన లేదు అసలు. మాటివ్వండి, గంగను ప్రతిక్షణం సంతోషంగా చూసుకుంటానని. మీరేమి గొప్ప పని చేయలేదు గంగ. మిమ్మల్ని పొగుడుతారనే ఆశతో ఇక్కడ నిలబడి ఉంటాను. రండి, వచ్చి బండి ఎక్కండి. నేను చెప్పింది మీకు వినిపించలేదా? రండి, వచ్చి బండి ఎక్కండి. ఎక్కండి. శివ కోపం చూస్తుంటే నాకు అనిపిస్తోంది తను నన్ను ఒక్క నిమిషం కూడా భరించలేడని. పోన్లే, మంచిదే అయ్యింది. బండి ఆపు శివ, ప్లీజ్. నీకింత కోపం వస్తుంటే మరి నన్ను ఎందుకు వదిలేయట్లేదు? నీ ప్రాణాలని ప్రమాదంలో ఎందుకు పడేసుకుంటున్నావు? నా కారణంగా నీకు అవమానం జరిగింది కదా, మరి నన్ను వదిలేయచ్చు కదా శివ. నాకు కూడా స్వేచ్ఛ దొరుకుతుంది, అలాగే నీకు ప్రతిరోజు సమస్యను ఎదుర్కొనే అవసరం ఉండదు. మీరెందుకు అర్థం చేసుకోవటం లేదు? నేను అలా చేయడం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నేను చెప్పు శివ, ఎందుకు మౌనంగా ఉండిపోయావు? ఎందుకు చేయలేవు? నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను నీకు ఇంత ఇబ్బంది ఎందుకు వచ్చిందో. నువ్వు ఇంత ఇన్సల్ట్ ఎందుకు భరిస్తున్నావు? నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు, కానీ నన్ను ఎందుకు వదలట్లేదు? మన ఇద్దరం కలిసి లేనప్పుడు ఇలా కలిసి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఒకసారి నేను బాధ్యత తీసుకుంటే దాన్ని చివరి వరకు నిర్వర్తిస్తాను. ఆ బాధ్యతను మధ్యలో వదిలేయలేను. అర్థమైంది. పాపం ఒంటరి ఆడపిల్ల నీ తోడు లేకపోతే ఎలా ఉండగలదు, అంతే కదా? అన్నీ అర్థమవుతున్నాయి నాకు. అమ్మా, ఒక్కసారి అన్నయ్యని కలవనివ్వు. తనని క్షమాపణ అడిగి తర్వాత వెళ్ళిపోతాను. ప్రతాప్, నువ్విక్కడేం చేస్తున్నావు? అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్య. నేను చేసిన దానికి శిక్షని అనుభవించేశాను. మీరు కావాలంటే నన్ను 2-3 చెంపదెబ్బలు కొట్టండి అన్నయ్య. కానీ నన్ను నీకు దూరంగా ఉండమని మాత్రం చెప్పొద్దన్నయ్య. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. ఇప్పుడు నేను బాధపడుతున్నానన్నయ్య. ఆ అమ్మాయిని, అదే నా ఉద్దేశం, గీతని కూడా కాళ్ల మీద పడి క్షమాపణ అడిగానన్నయ్య. అలాగే తనకి అన్ని విధాలుగా సహాయం చేస్తానని మాట కూడా ఇచ్చానన్నయ్య. ప్రతాప్కి అసలు ఏమీ తెలియదనుకున్నాను నేను, కానీ వాడు బాగా నాటకాలు ఆడుతున్నాడే. వాహ్, చాలా చక్కగా యాక్టింగ్ చేస్తున్నాడు. బాబు శివ, గంగ నీ విషయంలో ఎన్నో తప్పులు చేసింది కదా, నిన్ను జైలుకు కూడా పంపించింది. కానీ అయినా కూడా నువ్వు తన మీద కోపం తెచ్చుకోలేదు. నీ తమ్ముడి మీద మాత్రం ఇంకా కోపంగా ఉన్నావా? అరే, నీకు వాడికి రక్త సంబంధం ఉంది బాబు. ఎంతకాలం శిక్ష వేస్తావురా తనకి? బాబు శివ, తను చేసిన దానికి ఇప్పుడు ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నాడు. మర్చిపోయావా? ఆ సాగర్ని చంపిన హంతకుని వీడి కదా వెతికి పట్టుకున్నాడు.
ఇంతవరకు ఎప్పుడు నువ్వు ఇలా చేయలేదు కదా. మరి ఇప్పుడు కొత్తగా నీకేమైంది శివ? అమ్మా నువ్వేం చెప్తున్నా? దయచేసి నిన్ను నువ్వు సంభాలించుకోమ్మా. బావగారు జ్యోతి? క్షమించండి, మా ఆయన్ని క్షమించండి. నేను కడుపుతో ఉన్నాను కదా, ఈయన లేకుండా నేను బతకలేను బావగారు. క్షమించండి బావగారు, ఈయన్ని క్షమించండి. ముందు నువ్వు పైకి లేదు జ్యోతి. జ్యోతి నేను నీకు చెప్తున్నాను కదా, ముందు నువ్వు పైకి లేచి నిలబడు. ఇది నాటకాలాడి మొత్తం నాశనం చేయకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు మనిద్దరి తలరాత కూడా శివబాబు చేతిలో ఉందమ్మా. తెలియడం లేదు నాకు నా కొడుకు నీకు నీ భర్త దక్కుతాడో లేదోనని. తెలియడం లేదు. భగవంతుడా, అయ్యయ్యో. ఇంకా నేను బ్రతుకుని మాత్రం ఏం చేయాలి? నా కారణంగా అందరూ బాధపడుతున్నారు. పెడతాను. ఒక్క నిమిషం ఆగు ప్రతాప్. అమ్మని నీ భార్యని వదిలి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు నీకు. నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇదే ఆఖరిసారి, సరేనా? నీ మనసు చాలా మంచిదన్నయ్యా. సరే ఇక చాలు చాలు. జ్యోతిని తీసుకుని పైకెళ్ళు. మీరు గదిలోకి పదండి, కాస్త విశ్రాంతి తీసుకుందరు కానీ అలసిపోయారు. పదండి. మీ వాళ్ళకు ఎలా మారిపోయింది అతను చూసి. రా బాబు రా. ఆగండి గంగా. అది నేను మీకు చెప్పాను కదా, పిల్లల్ని చదివించడం గురించి. పిల్లలందరూ వచ్చేశారు. మీరు వాళ్ళని చదివించడానికి వస్తారా లేక పంపించేయాలా? నీ మీద నాకెంత కోపమైనా ఉండొచ్చు, కానీ సరస్వతి దేవిని నేను అవమానించలేను. స్నానం చేసి రెడీ అవుతాను, తర్వాత మఠానికి వెళ్దాం. సరే. వదినా, మీరు మఠానికి వెళ్తున్నారా? మీరు వెళ్తే వెళ్ళారు, ఎక్కువ ఆశ్రయం పెట్టుకోవద్దు. ఈ గ్రామంలో పిల్లలు ఒక ఆడదానిని ఎప్పుడు కూడా ఒక టీచర్గా స్వీకరించలేరు. పైగా ఆ పిల్లలు తల్లిదండ్రులు కూడా భయంతో పంపడానికి అంగీకరించరు. ఎందుకంటే మఠాధ్యక్షుడు భార్య కదా మీరు. మీరే చూస్తారుగా, 1-2 రోజుల కంటే క్లాస్ చెప్పడం కుదరదు వదినా. నమస్తే, నా పేరు గంగా. మీ అందరి పేర్లు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి నాకు. ఆశ. నా పేరు మహా. కిషోర్. ఈ రోజు నుంచి మీరు మాకు చదువు చెప్తారా? అవును, తప్పకుండా. నా దగ్గర చదువుకుంటారా? మీరా కర్రతో కొడితే మేము అస్సలు చదువుకోము. అయ్యో, ఇది కర్ర కాదు, దీన్ని రూలర్ అంటారు. దీంతో కొలుస్తారు. మీరందరూ చెప్పండి నాకు, మీకు ప్లస్ మైనస్ చేయడం వచ్చా? సరే, అయితే నేను కొన్ని సమ్స్ ఇస్తాను, దానికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే?
మఠాధ్యక్షులు గారు మీరా? నమస్కారం అండి. నమస్కారం శర్మ గారు. ఒక్క మాట కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. అలాంటిదేమీ లేదు శర్మ గారు. మీరు గ్రామస్తులందరినీ పిలవాలని నేను కోరుకుంటున్నాను. నేను కొంచెం మాట్లాడాలి. అలాగే, తప్పకుండా. నమస్కారం. రండి. చూడండి, నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ గ్రామంలో ఒక స్కూల్ను పెట్టబోతున్నాం. స్కూల్ పూర్తిగా సిద్ధమయ్యేంత వరకు పిల్లలందరినీ మనం చదువుకి దూరంగా ఉంచడం మంచిది కాదనిపిస్తుంది. అందుకనే నేను మీ పిల్లలందరి కోసం మఠంలో ఏర్పాట్లు చేశాను. అందుకే మీరందరూ మీ పిల్లలందరినీ కూడా మఠానికి పంపించండి. వాళ్ళ వయసుకు తగ్గట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, నాకు తెలుసు మీరందరూ మీ పిల్లలను పెద్ద ఆఫీసర్లను చేయాలనుకుంటున్నారు. కానీ మీరే ఆలోచించండి, ఒకవేళ మీ పిల్లలు మీతో పాటు మీ పొలంలో పని చేస్తూ ఉన్నారంటే ఇంకెప్పుడు చదువుకుంటారు? పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది కదా. మీరే కదా వాళ్ళ జీవితాల్ని బాగు చేయగలరు. ఆలోచించండి. రేపు ఒకవేళ ఈ గ్రామంలో పిల్లలు బాగా చదివి గొప్పవాళ్ళు అయ్యారంటే అప్పుడు మీ అందరితో పాటు ఈ గ్రామానికి కూడా మంచి పేరు వస్తుంది. నేను చెప్పింది నిజమా కాదా? సరే, అయితే రేపటి నుండి మీ పిల్లల్ని మఠానికి పంపించండి. రండి. ఇక ఈ రోజు మీకు స్కూల్ అయిపోయింది. రేపు అందరూ టైంకి వచ్చేస్తారుగా? సరే అయితే బాయ్. బాయ్. ఆగండి. ఇదిగోండి ఈరోజు ఫీజు. రూపాయలా? ఇంత సహాయం ఎందుకు? మీ గ్రామంలో కొన్ని గంటలు పాఠాలు చెప్పినందుకు ఇంత డబ్బిస్తారా? చూడండి, మీరు అధ్యాపకులకు ఎలాంటి మూల్యం ఉండదు. ఇంకా తీసుకోండి. కష్టపడకుండా మీరు ₹1 కూడా తీసుకోరు కదా. పదండి, వెళ్దాం. ఎవరు మీరిద్దరు? ఏమైంది? ఎందుకింత కంగారుగా ఉన్నారు? అరే చెప్పండి, ఏమైంది? ఎవరు మీరిద్దరు? నీళ్లు కావాలా? నేనిప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి. మేమిద్దరం భార్యాభర్తలం. మా ప్రేమను కాదన్నారని మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఏంటి? ఇప్పుడు వాళ్ళు మా వెంట పడుతున్నారు. మా ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. అందుకే మేము వాళ్ళ నుంచి తప్పించుకుంటూ ఇక్కడికి వచ్చేసాం. ఇంతకీ మీ పేర్లేంటి? తన పేరు సరిత అండి. అలాగే నా పేరు సాగర్. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. మేమిద్దరం కలిసి ఉండటం మా వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. అందుకనే వాళ్ళు మా వైపు గూండాలను పంపించారు. వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. మా ఇద్దరిని వేరు చేయాలని అనుకుంటున్నారు. సరిత, సాగర్ ఒకరికొకరు ఎలా వేరు కాగలరు చెప్పండి? వాళ్ళిద్దరు అసలు ఒకరు లేకుండా ఒకరు బతకగలరా? లేదు, ఉండలేరు. మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు. నేను మీకు సహాయం చేస్తాను.